హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోదావరి టైగర్ ప్రాన్స్ అండి. సో ఇంత జ్యూసీగా కలర్ఫుల్గా ఉండే గోదావరి టైగర్ ప్రాన్స్ని ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దాం పదండి. ముందుగా గోదావరి టైగర్ ప్రాన్స్ని అయితే మంచిగా పొట్టు తీసుకొని నీట్గా అయితే మనం చేసుకోవాలి, వాష్ చేసుకోవాలండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే చేస్తూ ఉన్నాను నేను. సో ఆ తర్వాత అయితే మనకి కావలసిన రెమెడీస్ అయితే ఆనియన్, కరివేపాకు అండ్ కొత్తిమీర, లెమన్, టమాటో అండ్ పచ్చిమిర్చి అండి. సో ముందుగా ప్యాన్ మీద అయితే ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆనియన్స్ అయితే మనం వేసుకొని అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం చూసుకోవాలండి. తర్వాత అయితే మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం చేసుకోవాలి. నెక్స్ట్ వీటికి కావాల్సిన రెమెడీస్ అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునివ్వండి. ఇవి అన్నీనా కారం, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, పసుపు, కరివేపాకు, టొమాటోస్ అండి. ఇవన్నీ చేసుకునే లోపు అయితే మనం ప్రాన్స్ అయితే బాగా ఉడికించుకోవాలి. ఇవి చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయో. సో ఇలా ఉడికిన వాటిల్లో మనం ఏదైతే ఇప్పుడు చూపించామో ఇవన్నీ కూడా వేసుకోవాలండి సాల్ట్తో పాటు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి కలర్ వచ్చే వరకు. సో వీటికి బాగా పట్టేలా చేయాలి. ఇవన్నీ మన ఇంట్లో చేసుకునేవేనండి. కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు అన్నీ కూడా ఇంట్లో చేసుకునేవేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీను. సో ఇవన్నీ హెల్త్కి చాలా మంచిదండి ఇంట్లో ప్రిపేర్ చేసుకునేవి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బాగా మిక్స్ అయితే అవుతుంది. మొత్తం ముక్కలకి బాగా పట్టించాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇలా మొత్తంగా కలిపి మనం చేసుకొని చూడండి ముక్కకి ఎంత బాగా పట్టిందో జ్యూసీగా. సో చూడండి, చూస్తున్నారు కదా. సో ఇంత బాగా అయితే అవుతుంది. ఇంకా మూత పెట్టుకొని తీసేలోపు టొమాటో అయితే వేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా అయ్యేది మెయిన్గా సిమ్లోనే పెట్టుకోవాలి మనం, అప్పుడే కర్రీ మంచి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత అయితే మనం కరివేపాకుతో అయితే మనం గార్నిష్ చేసుకోవాలి. అండ్ లెమన్ అండి, టేస్ట్ చాలా బాగుంటుంది లెమన్ వేసుకుంటే. తర్వాత మూత పెట్టుకొని తీసుకుంటే మన గోదావరి టైగర్ ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత గ్రేవీగా జ్యూసీగా ఉందో. ఇక్కడ నేను కొత్తిమీరతో అయితే నేను గార్నిష్ చేసుకుంటున్నాను. అయితే గోదావరి టైగర్ ప్రాన్స్ అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అండి ఇది. కంపల్సరీగా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మా వీడియోస్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా కర్రీస్ మేము చేసి పెట్టాలి అంటే మాకు కామెంట్ చేయండి, కంపల్సరీగా మేము చేస్తాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ముక్క ఎంత బాగుందో. ముక్కకి నిజంగా ఎంత బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.